జాగృతి ప్రేక్షకులందరికీ నమస్కారం. మరి ఈరోజు జాగృతి మాట ప్రగతికి బాట కార్యక్రమంలో వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి ఒక కథను చెప్తాను. అదేంటంటే, అనగనగా ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు తను పరిపాలించినటువంటి సామ్రాజ్యానికి చక్కగా ప్రజలను చూసుకుంటూ ప్రజల యొక్క బాధలు, ప్రజల యొక్క కష్టాలన్నీ చక్కగా చూసుకుంటూ ఒక రామరాజ్యంగా ఆ సామ్రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. అయితే రాజుగారు తన జీవితాంతం చాలా సంవత్సరాలు ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ రాజుగారికి సంతానం అనేది లేదు. కనుక ఒకరోజు ఆయనకు ఒక ఆలోచన కలిగింది. అదేమిటంటే, మరి నాకు సంతానమైతే లేదు, మరి నేను కాలం చెందిన తర్వాత ఈ సామ్రాజ్యాన్ని నాలాగా ఒక రామరాజ్యం లాగా పరిపాలించాలి అంటే మరి నాకు వారసులైతే లేరు. కాబట్టి ఈ సామ్రాజ్యానికి ఒక వారసుడు కావాలి కదా అని చెప్పి, మరి రాజ్యంలో ఉన్నటువంటి ఎంతమంది యువకులైతే ఉన్నారో అందరినీ నేను ఈ రాజభవనానికి రప్పించి ఒక ఇంటర్వ్యూ చేస్తాను. ఆ ఇంటర్వ్యూలో ఎవరైతే నెగ్గుతారో వాళ్ళని నా వారసుడిగా ఎంచుకుంటానని ఆ రాజుగారు తన రాజ్యంలో ఉన్నటువంటి యువకులందరినీ పిలిచి ఆ రాజభవన ప్రాంగణములో ఒక ఇంటర్వ్యూ అనేది చేశారు. అయితే ఆ పరీక్ష పెట్టిన తర్వాత ఆ పరీక్షలో ఎంతోమంది యువకులు, వేలాది మంది యువకులు అందులో పాల్గొన్నారు. పోతే ఈ వేలాది మందిలో ఒక్క నలుగురు మాత్రము సమానమైన మార్కులతో విజేతలుగా నిలిచారు. అయితే నా సామ్రాజ్యానికి వారసుడు ఒక్కడే కావాలి కాబట్టి ఈ నలుగురు సమాన మార్కులతో గెలిచారు కాబట్టి మళ్ళీ నలుగురికి వేరేగా ఒక పరీక్ష పెడతానని ఆ నలుగురిని ఒక పరీక్ష అనేది ఆ రాజుగారు పెట్టాలని యోచించారు. అయితే ఆ రాజుగారు ఆ నలుగురు యువకులను తన రాజభవనానికి పిలిచి, ఇదిగో మీకు ఈ నలుగురికి 4 విత్తనాలు నేను ఇస్తాను. ఈ 4 విత్తనాలు మీరు మీ నలుగురు తీసుకువెళ్ళి మీరు చక్కగా కుండీలలో నేను ఇచ్చినటువంటి ఈ విత్తనాన్ని నాటి 15 రోజులు మీకు వ్యవధి ఇస్తున్నాను. ఆ 15 రోజుల తర్వాత మళ్ళీ మీరు ఈ రాజభవనానికి రావాల్సి ఉంటుంది. అప్పుడు మీ కుండీలలో పెరిగినటువంటి మొక్కలు ఏ యువకుడైతే చక్కగా మంచి మొక్కగా తయారు చేసి తీసుకొస్తాడో మీ నలుగురు కుండీలలో ఉన్నటువంటి మొక్కను పరిశీలించి ఎవరి మొక్క బాగుంటుందో వారికే నా సామ్రాజ్యానికి వారసుడిగా ఎన్నుకుంటానని చెప్పి ఆ నలుగురును పంపించి వేశాడు. అయితే ఇలా 15 రోజులు వ్యవధి అనేది గడిచింది. గడిచిన తర్వాత మళ్ళీ రాజభవనానికి రాజుగారు తన మంత్రుల ద్వారాగా పిలిపించారు. రాజభవనంలో అందరూ సమావేశమయ్యారు. రాజ్యము నుంచి వివిధ ప్రజాప్రతినిధులు కూడా చేరుకున్నారు, ప్రజలు కూడా చేరుకున్నారు. అయితే ఈ నలుగురిలో ఎవరి మొక్క బాగుంటుందో వాళ్ళనే నా సామ్రాజ్యానికి వారసుడిగా చేసుకుంటాను. కనుక ఈ నలుగురిని మీరు సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఈ నలుగురిని రాజభవనానికి పిలిపించి వాళ్ళ నలుగురు చేతిలో ఉన్నటువంటి కుండీలను పరిశీలించారు. అయితే ఈ నలుగురు యువకులు ఎప్పుడైతే ఆ కుండీలను పట్టుకొని రాజభవనంలోకి ప్రవేశించారో ఈ నలుగురు యువకులలో 3 యువకులు పట్టుకున్నటువంటి కుండీలలో మొక్కలైతే చాలా పుష్టిగా చక్కగా అందంగా పెంచారు. కానీ మరొక యువకుడి చేతిలో ఉన్నటువంటి కుండీ ఖాళీగానే ఉంది, అందులో మొక్క లేదు. కాబట్టి మనమంతా ఏమనుకుంటాం, యాక్చువల్లీ నలుగురిలో ఒక్కడి కుండీలో మొక్క లేదు కాబట్టి వాడినే మనం ఈ రాజుగారు వారసుడిగా ఎంపిక చేసుకుంటారు అని అనుకుంటాము. అది నిజమే. అలాగే ఆ రాజుగారు ఏ కుండీలో అయితే మొక్క లేదో ఆ మొక్క లేని కుండీ తెచ్చినటువంటి ఆ యువకుడినే రాజుగారు తన వారసుడిగా ఎన్నుకుంటారు. అయితే దీని వెనుక ఒక సుస్పష్టమైనటువంటి కారణం ఉంది. అదేమిటంటే, ఎప్పుడైతే 15 రోజుల క్రితం ఆ రాజుగారు నలుగురికి 4 విత్తనాలు ఇచ్చారో
ఆ నలుగురికి ఇచ్చినటువంటి విత్తనాలు వేడి పెనం మీద వేయించి ఇచ్చినటువంటి విత్తనాలు. ఆ విత్తనాలు వేడి చేసిన తర్వాత యాక్చువల్గా మొలకెత్తవు. కానీ మిగతా ముగ్గురు యువకులు ఏం చేశారంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కుండీలలో వేసినటువంటి విత్తనాన్ని ఎప్పుడైతే మొలకెత్తలేదో, ఆ మొలకెత్తలేదు కదా అని చెప్పేసి విత్తనాలు మార్చి ఆ ముగ్గురు యువకులు తమ మొక్కలను పెంచి చక్కగా అందంగా తయారు చేశారు. కానీ ఇప్పుడు ఎవరినైతే రాజుగారు తన వారసుడిగా ఎన్నుకోబడుతున్నారో ఆ యువకుడు మాత్రము ఎప్పుడైతే విత్తనము రాజుగారు ఏ విత్తనమైతే ఇచ్చారో ఆ విత్తనాన్నే నాటాడు. ఆ విత్తనం మాత్రం ఆయన మార్చలేదు. ఎందుకంటే నమ్మకం, ఎందుకంటే విశ్వాసం. దానినే మనం వ్యక్తిత్వం అనొచ్చు, మంచి క్యారెక్టర్ అనొచ్చు. అందుచేత రాజుగారు ఇచ్చినటువంటి ఆ విత్తనాన్ని ఆయన ప్రేమపూర్వకంగా నాటాడే కానీ అది మొలకెత్తలేదు. కనుక ఈ 15 రోజులు ఆయన నీరు పోసి ప్రయత్నించాడు, కానీ మొలకెత్తలేదు ఆయన. అందుచేతనే ఆ ఖాళీ కుండీనే రాజభవనంలోకి తీసుకొచ్చాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ ప్రశ్నించారు రాజుగారిని. ఆయన్నే ఎందుకు మీరు యువకుడిగా మీ వారసుడిగా ఎన్నుకున్నారని ప్రశ్నించేసరికి ఆ రాజుగారు ఈ విషయం చెప్పారు. ఆ నలుగురు యువకులకు నేను ఇచ్చినటువంటి ఆ విత్తనాలు పెనం మీద వేయించి వేడి చేసి ఇచ్చినటువంటి విత్తనాలు అవి. యాక్చువల్లీ ఆ విత్తనం వేడి చేసిన తర్వాత ఎప్పటికీ అది మొలకెత్తదు. కానీ ఈ యువకుడు మాత్రము, ఏ యువకుడైతే ఖాళీ కుండీతో వచ్చాడో వాడు తన విత్తనాన్ని మాత్రం మార్చలేదు. నిజాయితీగా ఏ విత్తనం అయితే నేను ఇచ్చానో ఆ విత్తనాన్ని వాడు నాటాడు, నీరు పోశాడు, కానీ మొలకెత్తలేదు. కాబట్టి మిగతా ముగ్గురు మనసు మార్చుకొని విత్తనాన్ని మార్చి ఎలాగైనా ఈ రాజ్యం యొక్క వారసత్వాన్ని మేము తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు మార్చారు. కానీ ఈ యువకుడు మాత్రం అలా మార్చలేదు. కాబట్టి ఇలాంటి నిజాయితీ కలిగినటువంటి వారసుడే నాకు కావాలని నేను అనుకున్నాను. కాబట్టి ఆ మొక్కలేనటువంటి కుండి ఎవరైతే తెచ్చారో ఆ యువకుడినే నేను అందుచేతనే నా వారసుడిగా నేను ఎన్నుకున్నానని రాజుగారు చెప్పారు. అందుకు అందరూ సంతోషించారు. అందుచేతనే మనం మన జీవితంలో వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. అబ్దుల్ కలాం గారు కూడా తను జీవించే కాలంలో అనేవారు, మనీ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. అలాగే హెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్, బట్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని అనేవారు. కాబట్టి మనము మన వ్యక్తిత్వాన్ని సరైన దిశలో సరైన మార్గంలో తీసుకువెళ్ళినట్లయితే మనం ఎవ్వరూ మనల్ని ఆపలేరు, ఏ విజయము మనల్ని వెనక్కినట్టు లేదు. కాబట్టి మరి సంస్కృతంలో ఒక శ్లోకం కూడా ఉంది. అదేంటంటే, ఒక వ్యక్తి తన క్యారెక్టర్ను, తన యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి అంటే మరి ఆయన ఆరోప్యతే శిలా శైలే యత్నేన మహతాయద నిపాత్యతే క్షణే నాద తదాత్మ గుణదోషయో అని ఆ సంస్కృత శ్లోకం ఉంది. దాని అర్థం ఏమిటంటే, ఒక పర్వత శిఖరం పైకి పెద్ద బండరాయిని మనం ఎక్కించాలంటే ఎంత కష్టమో, మన వ్యక్తిత్వాన్ని కూడా రక్షించుకోవాలంటే లేదా మన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలంటే అంత కష్టం. అలాంటి వ్యక్తిత్వాన్ని మనం పాడు చేసుకోవాలంటే నిపాత్యతే క్షణే నాద తదాత్మ గుణదోషయో. ఒక పర్వత శిఖరంపై నుంచి ఒక బండరాయిని మనం తోయాలి అంటే జస్ట్ దాన్ని కొంచెం టచ్ చేస్తే చాలు, అది కిందికి దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే మన క్యారెక్టర్ కూడా, మన వ్యక్తిత్వం కూడా, మన వ్యక్తిత్వాన్ని సంపాదించాలంటే చాలా కష్టం. అలాంటి వ్యక్తిత్వాన్ని మనం పాడు చేసుకోవాలంటే ఒక్క క్షణం చాలు. కాబట్టి ప్రేక్షకులందరూ ఈ విషయాన్ని గమనించి మరి నచ్చితే లైక్ చేస్తారు, లేదంటే షేర్ చేస్తారని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.